ఓం నమస్తే ప్రేక్షకులకు నమస్కారం. ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ అండ్ అకాడమీ నుంచి మనకి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక థెరపీ చేసుకున్నటువంటి చికిత్సరాలు మనకు పూర్తిగా తెలుసుకుందాం. ఎంతవరకు వాస్తవము, అసలు ఎంతవరకు రిజల్ట్ వచ్చిందనేటువంటిది మనం 14 అనుకున్నాము, కానీ 10 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఎంతవరకు ఆమె గురించి పూర్తిగా మనం వివరాలు మనం తెలుసుకుందాం. తర్వాత మీకు కూడా ఉపయోగకరము. తర్వాత ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు, అవస్థ పడుతున్నారు, లక్షలు కూడబెట్టి రిజల్ట్ రాక సైడ్ ఎఫెక్ట్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఏదో వీళ్ళకు వచ్చినటువంటి ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఆమె ముందుకు వచ్చింది. నమస్తే అమ్మ. మీ పేరు? రత్నమ్మ. వయసు? 53-54 సంవత్సరాలు. సో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మీ వెన్నుపూస సమస్యతో? 10 సంవత్సరాలుగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారు. సో మేజర్గా ఈమెకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే L4, L5 ప్రాబ్లం ఉంది. సో అదేవిధంగా మనకు స్పైనల్ అంటే మనకు C4, C5 కూడా ప్రాబ్లం ఉండే. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది తెలియదు, వాస్తవం తెలియక చాలా మంది అవస్థ పడుతూ బాధపడుతూ టాబ్లెట్తో తగ్గుతుందేమో అని. కొంచెం ఈమెదైతే చాలా గుండె ధైర్యం, ఎందుకంటే నేను చూస్తున్నా కదా, ఇలా తట్టుకొని ఉండడం పేరు వస్తుందని తెలుసు, కానీ ఆమె అనుభవం పరంగా కూడా తెలుసుకుందాం. కొంచెం ముందు అమ్మగారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి. అంటే ఫస్ట్ రోజు ఎలా అనిపించింది, సెకండ్ రోజు ఎలా అనిపించింది, ఏమేమి తప్పింది, వామిటింగ్ అనేటువంటిది కొంచెం నాకు చెప్పినట్టు గుర్తుంది, అవన్నీ చెప్తున్నాడు. అంటే మీ యొక్క ఆనందం సత్యం, ఏదైతే సత్యం దాని అందుకోసం ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎందుకంటే మేము ఏమంటారు, నాకు పెద్ద హాస్పిటల్ లేదు, చెప్పింది నేను డబ్బులు మోసం చేసేది లేదు, ఎందుకంటే మేము కాయ కష్టం అంటే లెక్కాడితే లొక్కాడని బతుకున్నారు, నవ్వేది అంతే. ఎందుకంటే మా యోగా టీచర్లకు కూడా యోగా తెలిపించినప్పుడు అదే లెక్కాడితే లొక్కాడు, ఎక్కడ కష్టపడాలి. ఒక రోజు కష్టపడితే తప్ప 2వ రోజు మేము కడుపు నిండా భోజనం దొరకదు హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండాలంటే కనీసం తక్కువ ఒక 50 నుంచి 60 సంపాదిస్తే తప్ప ఉండలేకపోతుంది. సో అలాంటి వారికి మీరు కూడా ఇన్స్పైర్ గా ఎందుకంటే మీ మాటలు కూడా చెప్తే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతుంది. నాకు ఫస్ట్ రోజు బాగా నొప్పులలో నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ రోజు రాసినప్పుడు బాగా నొప్పులు, అది నరాలు బిగ్గరుంది, నాకు అర్థం కాదు. తర్వాత రోజు జర్రు ఒక తీరిగైంది, తర్వాత రోజు ఒక తీరిగైంది, తర్వాత ఒక కాలు మొత్తం అలకగా అయిపోయింది, 11 కాలు అలకగా అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ ఇంక జర్రు అలకగా అయింది. మళ్ళీ తర్వాత పైకి మెడలలో చేసినప్పుడు ఆయన అవస్థ బాగా అయింది, వామిటింగ్ అయింది, నెత్తి నొప్పి వేసింది. ఆ రోజు అట్లా అయింది. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఈ భుజం అయింది, మళ్ళీ తెల్లారి ఆ భుజం పట్టుకోరాకుండా మస్తు అవస్థ అయింది. అది జర తగ్గింది. ఇప్పుడు ఇంక జర రిలాక్స్ అయింది. ఇంకా జర ఉంది, హెడేక్ వస్తుంది, అప్పుడు నరాలు వస్తున్నాయి. సో కాలు చేతులు ఊపడం లాంటివి ఇప్పుడు మంచిగా వచ్చింది, మంచిగా అవుతున్నాయి. కాలు చేతులు ఏమి తిండి రొచ్చులు ఏమి లేవు, అన్ని తగ్గిపోయింది. సో అంతకుముందు అవస్థ పడుతుంది, ఎక్కడ నరం రక్తం ఆగిందో అక్కడ నొప్పి లేచేది. మెడలు అంటే మెడలు, ఈపులు అంటే ఈపులు, అనేక రకాల అవస్థ పడ్డారు. పడ్డా ఎక్కడ ఏ పాట కాబట్టి తీసినా, ఎక్స్రే తీసినా ఏం రాలే, ఎక్కడ తీసినా ఏం రాలేదు. నడుములలో తీసిరు ఎక్స్రే, భుజాలలో తీసిరు, మెడలలో తీసిరు, మొత్తం బాడీ 4 సార్లు తీసిరు స్కానింగ్, మొత్తం ఫుల్ బాడీ స్కాన్ ఫుల్ బాడీ 4 సార్లు తీసిరు. కానీ అవస్థ మాత్రం బాధ మాత్రం మీరు పడుతున్నారు. నేను పడుతున్నా. లాస్ట్ కి నేను చచ్చిపోయిన సరే నేను తీయను అనుకున్నా, మళ్ళీ అది కూడా మళ్ళీ తీసుకుంటాడు ఆయన భయానికి. అది కూడా ఫోన్ ఇక నాకు నేను చచ్చిపోయిన సరే నేను అట్లా పోయి స్కానింగ్ తీసుకోవాలి అనుకున్నా, ఫిక్స్ అయ్యారు. కానీ మళ్ళీ కూడా తప్పలేదు, మీ నొప్పి మొత్తం లేవరాలేదు, ఇది తప్పట్లేదు దేవాలని మళ్ళీ తీసుకొని వచ్చినాం. సో మీకు ఎవరి నుంచి మేము మీకు సేవ చేయడానికి వచ్చాం, మేము థెరపీ చేయడానికి వచ్చాం? రక్షణ మేడం నుంచి. రక్షణ మేడం హెల్ప్ చేసింది మాకు. ఇప్పుడు ఆ వల్ల నాకు జరలిపోయింది. ఇంకా జర మంచిగా అయిందనుకో కథ ఇక ఆ మేడం ఒక దేవుళ్ళ అది ఇక. చాలా సంతోషం. ఇంకోటి అంటే మేము ప్రారంభంలో మేము చూసినప్పుడు మేము ఏం చెప్పాము అంటే మా మీద మీకు నమ్మకం ఎలా కలిగింది? ప్రారంభంలో మేము చెప్పాము
నాకు నరాల నొప్పి అని నాకు మొత్తం మీద నరాల నొప్పి అనే ఉంది. నాకు పట్టుకునే నరాలు ఏ డాక్టర్కి అర్థమైతలేదు. నేను చెప్పినా అర్థమైతలేదు. నా ఏంటో నా కొడుకు వచ్చిన నన్నే తిట్టుడు, మా ఆయన వచ్చిన నన్నే తిట్టుడు, అందరు నన్నే తిట్టుడు. డాక్టర్కి అర్థమైతలేదు. నరాల నొప్పి పట్టుకునే అంటే పట్టుకున్న గొర్రెలు ఇస్తుంటే నాకు మొత్తం లోపల గడ్డలు కట్టినా ఇక అరిగిపోతుంది. అట్లా అయిపోయింది. సో నరాల సమస్యలు మేము గుర్తించాము. దాంతో పాటు ఏదైతే సిరాలు ఉంటాయో ఆ సిరాలకు పాయింట్ టు పాయింట్ మేము చేశారు. చేసాం కాబట్టి మీరు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నారు. ఇంత ఆనందంగా ఉంది. నిన్న నా మంది దావతో మంచిగా చేసుకున్నా, హ్యాపీ చేసుకున్నా. సో ఇప్పుడు మన్మరాలతో మంచి ఆడుకోవడం, వంగడం, ఎందుకంటే అసలు వంగితే ఇబ్బంది అయ్యేటువంటి మొత్తమే వంగకన్నాడు డాక్టర్. మొత్తం వంగకు ఖుషి అంతే అని చెప్పిండు. ఇప్పుడు వంగుతున్నా లేస్తున్నాను. అది కూడా అర్థం కాలేదు. సో అర్థం కావడం కోసం ఇప్పుడు తన పనులు తను చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. చేసుకుంటున్నా. మళ్ళా రాసినాక ఇట్లా తెలియదు. ఇప్పుడు రాస్తాము చేసుకుంటున్నా కొంచెం అర్థమవుతుంది. సో దానికోసం మీరు మీ పనులు రెగ్యులర్ డైలీ పనులు చేసుకుంటున్నారు. సో ఎంత అవస్థ పడుతున్నారనేది తెలుస్తుంది. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మీరేం చెప్తారు అంటే మా తరపు నుంచి? చేపించుకోవాలి. కానీ ఎట్లా చేయించుకోవాలి? మేము అందరం దొరకము. ఇప్పుడు ఎట్లుంటది కొన్ని గడియలు కర్మలు ఉంటాయి. కర్మలన్నీ కాలిన తర్వాత మాట్లాడుకో దొరుకుతుంది. సో ఇప్పుడు మేము అయితే మేము అన్నది ఏంటంటే నేనేమన్నాను ఫస్ట్ డేలో మిమ్మల్ని చూసిన తర్వాత నేనేం చెప్పాను, రాసినాకనే తగ్గితేనే నీకు తగ్గిస్తామా అని చెప్పినావు. మొత్తం నీకు తగ్గిస్తా. అంతేగాని నేనైతే ముందు డబ్బుల గురించి కానీ వేరే గురించి అసలు చెప్పాను. నీకు తగ్గించే బాధ్యత నాదే బస్ అంతే. అంటే ఇప్పుడు ఎట్లుందంటే అవస్థ ఎట్లుందంటే జనాల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మేము పని చేసినాక డబ్బులు తీసుకుంటాం. మేము కష్టపడిన తర్వాత ఫలితం ఎప్పుడైతే వచ్చిన తర్వాత మేము ఆశిస్తాం. ఎందుకంటే మేము కూడా ప్రొఫెషనల్గా ఎదగాలంటే ఖచ్చితంగా కష్టపడిన తర్వాత తీసుకోవడం అనేది మా ధర్మం. ఎందుకంటే మేమేమనుకుంటామంటే వ్యక్తులకు ఫస్ట్ నమ్మకం రావాలి. కానీ మేము డైరెక్ట్ డబ్బు మాకు ఇంత ఫీజు అవుతుంది, మేము గిరితే మేము మాకు ఇస్తేనే చేస్తాం లేకపోతే చెయ్యమని కాడికైతే మేము మాకు అట్లా అనిపించినాం. మీకు అనిపించింది తర్వాత అంటే ఇప్పుడు అవస్థ పడుతున్నటువంటి వ్యక్తులకి మీరు తప్పకుండా చేసుకుంటే మంచిది. రాపించుకుంటే కూడా అవస్థ తట్టుకోకుంటున్నా కానీ తప్పదని చెప్పించుకుంటే ఇది మీరేమో చెప్తారంటే ఇప్పుడు కొంతమంది అయితే భయపడుతున్నారు. అమ్మ ఒకరోజు చేయగానే పెయిన్ వస్తుంది. నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు. పెయిన్ వచ్చినప్పుడు మనిషికి ఏం ఆలోచన వస్తారంటే అమ్మ తను చేసిండు నాకు ఈ రోజంతా తగ్గి వాళ్ళకి ఉంటుంది. 2 రోజులు లేవకుండా సరే అనుకున్నా. అయితే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మిగడం వల్ల ఏమైతుందంటే పెయిన్ తెలియకుండా చంపుతుంది. కానీ మహాజలంటే పెయిన్ తెలుస్తుంది. పెయిన్ అవస్థ తెలుస్తుంది. అవస్థ తెలిసిన తర్వాత మరుసటి రోజే అనిపిస్తుంది. ఇది మా నుంచి వచ్చేటువంటి. అయితే అమ్మాయిలు మనం వాస్తవానికి పనులు చేసుకుంటాం. పని చేయాలి. ఇప్పటి నుంచి ఏం చేసి పెట్టదు. అయితే పని చెయ్యాలి అని ఇప్పుడు నేనైతే చెప్పాను మీకు. ఇప్పుడు తినాలి మంచిగా, పని చేయాలి మంచిగా. ఇది చేస్తూ కూడా ఈ అవస్థ ఏదైతే ఉంటుందో ఈ అవస్థ నుంచి ఏదో టెంపరరీ రీజన్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, చాలా ఫిజియోథెరపీ మిషన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అది కూడా నెల చేయించుకున్నాను. కొంచెం 20 రోజులు చేయించుకున్నాను, ఇక్కడ 10 రోజులు చేయించుకున్నాను, నెల చేయించుకున్నాను ఫిజియోథెరపీ కూడా. సో అక్కడ నెల రోజులు చేయించింది మీకు ఇక్కడ 4 రోజులు తెలిసిపోయింది. ఈడగాలే నాకు ఆడగాలే ఇప్పుడు టాబ్లెట్ మీద ఎట్లా తగ్గిందో ఫిజియోథెరపీ కూడా అట్లా అయింది. మళ్ళీ హాస్పిటల్ చేయించుకోమన్నా కానీ నాకు వద్దు, నాకు తగ్గలేదు, మళ్ళీ వచ్చిన అంతే. అంటే ఫిజియోథెరపీ కూడా ఆల్రెడీ 1 మంత్ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. చేసిన అది అన్ని ఎగిన డిక్షనరీ నుంచి కాచిగూడ నుంచి చుట్టూ తిరుపతి హాస్పిటల్ అన్ని తిరిగిన. కాచిగూడ సంవత్సరం తిరిగిన, డిక్షనరీ మికిల్ హాస్పిటల్ సంవత్సరం తిరిగిన, ఇప్పుడు యశోద హాస్పిటల్ సంవత్సరం తిరిగిన. పెద్ద ఇంట్లోకే పోయినా, చిన్న ఇంట్లోకి ఏడి పోలేదు. యశోద ఇంకా వేరే డిక్షనరీ చైతన్యపూర్లో ఇంకో హాస్పిటల్ అంటే ఆడ 6 నెలలు తిరిగిన. ఆడ దిగితే ఆడు నీకు ముక్కు ఆపరేషన్ చేయాలమ్మా 6,000 కట్టాను.
అంటే ప్రాబ్లం ఏమో వెనుక, నీకేమో ముక్కు. ముక్కు. సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదేమో బ్రెయిన్ కి. అంటే మనసుకి సమస్య వస్తే బాడీకి మందు వేసుకుంటే బాడీ ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయిపోతుంది. మైండ్ కు ముందు అంటే చిత్త వృత్తి నిరోధ. నెత్తి నొప్పి లేచి ఒకటే వాటర్ గారినట్టు అవుతుంటే నీకు ఆపరేషన్ చేస్తాం 6 నెలలు తిరిగినా తగ్గుతలేదు, నీకు ఆపరేషన్ చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకో డాక్టర్ పోయినా, ఆపరేషన్ అవసరం లేదమ్మా నువ్వు చింతపులుసు మానే అన్నాడు డాక్టర్. ఇది కరెక్ట్. కామినీ నొప్పులకు చింతపులుసు, చింతపండు మాత్రం తీసుకుంటే నొప్పులు వస్తాయి. కామినీ హాస్పిటల్ పోయినా అట్లా 3 నెలలు తిరిగినా. ఓకే. ఆ డాక్టర్ ముక్కు వచ్చాము డాక్టర్ తర్వాత ఆయన ఏమన్నాడు, ఒక చింతపులుసు మానేయమ్మా నీకు ఈ టాబ్లెట్ తో తగ్గుతుంది అన్నాడు. ఓకే. అట్లా కూడా తగ్గలే. మళ్ళీ ఈఎన్టీకి పోయినా, ఈఎన్టీకి పోయినా ఆడ అసలుకే ఆ మందులే పడలేదు నాకు. ఓకే. ఆ మందులు పడలేదు, ఎఫెక్ట్. వామిటింగ్ అయింది. ఓకే. అట్లా తిరిగాను దావకాయ లేదు, ఎల్బీ నగర్ నుంచి మొత్తం కాచిగూడ అన్ని తిరిగిన. మొత్తం తిరిగారు. తక్కువ 20 నుంచి 30 హాస్పిటల్ తిరిగారు. తిరిగిన ఈసీఎల్ 2 హాస్పిటల్ తిరిగిన. ఒక హాస్పిటల్ మేరాల ఆపరేషన్ చేసిన తక్కువ పొద్దంతా వామితులు తగ్గలే వాళ్ళు. ఓకే. అట్లా మేరాల మీకు ఆ వామిటింగ్ అయితే మీకు 1 రోజు తగ్గించిన అనుకుంటా నాకు తెలిసి. 1 రోజు 2 రోజులు తగ్గించిన. వామిటింగ్ కదా నువ్వు చేసిపోయినాక తగ్గి 2 రోజులు తగ్గింది నాకు. 2 రోజులు తగ్గి. నువ్వు వచ్చే ఆయన రాసిన నాకు అంతకన్నా ముందు అయింది. మళ్ళీ వచ్చే ముందు కూడా అయితట్టుంది అనే కదా అవునవును. అన్నారా నువ్వు ఎక్కడ అయిందో తగ్గిపోయింది నాకు. ఓకే. మొత్తం తగ్గిపోయింది. బాత్రూమ్ ఇది కూడా మోషన్ పోయింది, ఇది పోయింది, 2 పోయింది. 2 ప్రాబ్లం తగ్గిపోయింది. 2 తగ్గినాయి ఆ రోజు. నేను ఏ మంది చేయలేదు. ఏం మంది నాకు వామిటింగ్ అవుతుంది నీకు రాగానే చెప్తారు. నువ్వు రాసినా తగ్గింది, అది వామిటింగ్ అనేది తగ్గిపోయింది. అది పాయింట్స్ ఉంటాయి మనకు నరాల కలిగేటువంటి పాయింట్స్ ఏంటంటే ఒక పాయింట్ ని యాక్టివ్ చేయాలి, ఒక పాయింట్ డియాక్టివ్ చేయాలి. ఇప్పుడు సర్వసాధారణంగా మనం చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా ఎక్కువ ఓవర్ యాక్టివిటీ అయిపోతే ఏంటంటే వామిటింగ్ కానీ మోషన్ కానీ అవుతుంది. సో మనం బ్యాలెన్స్ చేయడం, ఈ వాత పిత కఫ మూడింటిని బ్యాలెన్స్ చేయడం మన పని. యోగాలో మనం మీకు నేర్పించేటువంటి ఆసనాలు కానీ ప్రాణాయామ్స్ కూడా చేయించాను. ఆ ప్రాణాయామ్స్ కానీ ఏంటంటే ఈ వాత పిత కఫ మూడింటిని బ్యాలెన్స్ చేయడం. సో కొంతమందికి వాతం ఎక్కువ ఉంటుంది. వాతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు ఓన్లీ బాగా పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు తీసుకున్నటువంటి ఆహారంలోనే లోపాలు పులుపు తినడం, నైట్ సమయంలో నిమ్మకాయలు తీసుకోవడం, ఇలాంటి పచ్చళ్ళు తినడం, దీని ద్వారా ఏమైతే నొప్పులు ఎక్కువ, పచ్చళ్ళు నొప్పులు ఎక్కువైతాయి, పులుపు ఎక్కువ తీసుకున్న నొప్పులు ఎక్కువైతాయి, పెరుగు నైట్ సమయంలో పెరుగు తింటే కూడా నొప్పులు అవుతాయి. ఇలాంటప్పుడు మనం చిన్న చిన్న ఫుడ్ చేంజెస్ చేస్తే కూడా నొప్పి తగ్గదు. పూర్తి స్థాయిలో తగ్గాలి అంటే అప్పుడు టెంపరీ తగ్గుతాయి. ఎందుకంటే మనం తీసుకున్న రోజులు మనకు బాగా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే టాబ్లెట్లు అలవాటు అనేటువంటి ఒక వ్యక్తికి వచ్చేసిన తర్వాత ఒక ప్రాబ్లం ఉంటే ఇంకో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మన యోగాలో ఎటువంటి టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మనిషి యొక్క తత్వం చూసి, మనిషి యొక్క వాతాపిత కఫ చూసి, మీకు నాయుడు చూసి మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇంబ్యాలెన్స్ ఉంది, ఇది బ్యాలెన్స్ ఉంది, ఇది తగ్గించాలి, ఇది చేయాలి. ఆయుర్వేదం కూడా ఉంటే మనకు న్యాచురోపతి పరంగా కూడా ఉంటాయని చెప్పారు. అయితే మనుషులకి ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే మీరు వినియోగం తిరిగారు కాబట్టి అసలైనటువంటి ప్రాబ్లం గుర్తించారా ఈ రోజు? గుర్తించిన నా మైండ్ లో మొత్తం నరాల పట్టినే నరాలు మొత్తం మీద పట్టినే నా మైండ్ ఉన్నాయి కానీ ఎవరికి అర్థం కాలేదు. డాక్టర్ ఎక్స్రే రాలేదు. అది క్లియర్ కట్. నిమ్స్ లో కూడా మా నాయన తీసుకొని నిమ్స్ లో కూడా నన్ను ఎక్స్పీరియన్స్ ఏం లేదమ్మా నీకు మంచిగా ఉంది అన్నాడు. నొప్పి విపరీతమైన నొప్పి. మళ్ళీ మీకు నొప్పి ఉంది, వాళ్ళేమో నొప్పి లేదు, ప్రాబ్లం లేదన్నారు. ప్రాబ్లం లేదన్నారు. ఏమైనా బొక్క జరిగిందా ఏమైందో అంత నొప్పి, తట్టుకోలేదు నొప్పి. అట్లా కూడా ఎక్స్రే తీసిరు అందులో పండు ఉంటుంది లేదు ఏం లేదని చెప్పి 4 టాబ్లెట్ రాసి పంపించింది. రాసిన టాబ్లెట్ కూడా ఏడా దొరకలేదు, మళ్ళీ ఈసేపు వస్తే దొరికాయి. ఓకే. అయితే చూడండి మిత్రులారా, అందరు డాక్టర్లు మంచోళ్ళని చెప్తున్నారు లేదు. అలా అని చెప్పి అందరు డాక్టర్లు ఇలాగే ప్రతిసారి స్కానింగ్ చేయడము, టాబ్లెట్ తీయడం అని చెప్పట్లేదు. అంటే అవస్థని చూసి సమస్యని గుర్తించలేకపోతున్నారు కొంతమంది. ఎందుకంటే చాలా మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు మేము చేసినటువంటి పని వైద్యంలో కొంతమంది డాక్టర్ చేయలేదు, డాక్టర్ చేయాల్సినటువంటి పని మేము కూడా చేయలేదు. ఒక్కొక్క డాక్టర్ చెప్తాను నువ్వు నీకు దగ్గర నువ్వు నరాల డాక్టర్ స్పెషలిస్ట్ కే అంటారు. మామూలు డాక్టర్ దగ్గర పోయినా నువ్వు రాయరు, తెలిసిన డాక్టర్ రాయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా చదువుకొని వచ్చారు. 6 years చదువుకొని కష్టపడి డాక్టర్ అయ్యారు. ఈసీఎల్ పోతే ఒక ఆయన రామరెడ్డి సార్ అన్నాడు, ఆయన నువ్వు ఆడికే స్పెషలిస్ట్ కే పోమ్మా, ఈ టాబ్లెట్
ఇక్కడ నేను రాయండి ఆయన. మంచి పని. అలాంటి చాలా మంది మంచిగా ఉన్నారు. కొందరు ఉండరు, కానీ కొందరేమో ఈ వచ్చేటప్పుడు అని రాస్తూనే ఉంటారు ఇక. ఓకే. సో ప్రస్తుతానికైతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్యను గుర్తించాలి. ఏ డాక్టర్ అన్నా ఉండండి, ఏ వైద్యం, మనం వైద్యము సేవా కార్యక్రమం చేయడానికి కోసమే, వైద్యం చేయడానికి మనం చదువుకున్నటువంటి చదువుకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను యోగా డిప్లొమా, పీజీ డిప్లొమాలు, యోగాలు, ఎంఎస్సీ యోగాలు మేము కూడా చదువుకున్నాం. కానీ అవస్థని చూసి, ఒక వ్యక్తికి అవస్థని చూసి అతనికి ఏది సూటబుల్ అవుతుంది, ఏ థెరపిటికల్ బాగుంటుంది, థెరపిటికల్ యోగా ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. యోగా టీచర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే థెరపిటికల్ యోగా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే అవస్థ చూసి మనకు వచ్చేది చెప్పడం ముఖ్యం కాదు. ఆ అవస్థకు ఏది కావాలో అది నేర్పించాలి, అవస్థకు ఏం చేయాలో అది చేయాలి. అట్లా ట్రీట్మెంట్ చేస్తేనే పర్ఫెక్ట్ గా మనకు వైద్యం అనేటువంటి చెప్తాను. సో మీకు స్పైన్ కూడా లోతుగా ఉండే అది నేను గమనించాను. సో అది ఇప్పుడు మనకు 70% తగ్గింది అనుకుంటున్నాను నేను, నా అందాజా 70 అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అంటే వెన్నుపూసకి మీకు తెలుస్తుంది? తెలుస్తుంది. ఒక్కటి నరం ఉంది ఇక్కడ, ఇది ఒక్కటి వదిలితే అంతా పోతుంది, అది మొత్తం అయితే పోతుంది. అది ఒక్క నరం వదులుతలేదు. అయితే కోడి వాతం అంటే మనిషికి వాతాలు చాలా రకాలు ఉంటాయి. అయితే కోడి వాతం అనేటువంటిది కొన్ని రోజుల వరకు అలాగే పట్టేసుకుని ఉంటారు. సో అలాంటి దానివల్ల కూడా మనం స్లో అవును పని చేశారు, మీరు పని కష్టపడ్డారు, దాని వల్ల ఎఫెక్ట్ అయింది. ఇక్కడ కదిలింది అన్నారు. ఓకే. అది కదలడము అది ఎవరికి అది ఏంటో రాలేదు, ఏ స్కానింగ్ లో కానీ ఏ రిపోర్ట్ లో కానీ రాలేదు. ఓకే. లోపల వరకు రాసిపోతే స్కానింగ్ లో రాదు. లాస్ట్ కి ఎందుకు బొక్క ప్రాబ్లం అని తేలేసారు. సో మీకు ఆపరేషన్ ఏమన్నా అన్నారా? ఆపరేషన్ వద్దన్నారు, దావకల జైన్ అయితేనే వద్దన్నారు. లోపల తట్టుకోలేక దావకల జైన్ అయితే నీకు ఎందుకమ్మా, నిఖిల్ హాస్పిటల్ సంవత్సరం తింటారు కొన్నాడు ఒకటే వాంతులు అవుతుంది, దావకల జైన్ వద్దమ్మా, నేను టాబ్లెట్ కాస్త వెళ్ళిపో, వద్దు దావకలు అంటారు. దావకలు ఏ డాక్టర్ జైన్ కావాలి, ఒక్కడే ఆపరేషన్ చేస్తాను. ఆడికి మళ్ళీ వేరే డాక్టర్ పోయినా కరెక్టా కాదు ఆయన వద్దన్నాడు. అంటే చూడండి, వైద్యంలో కూడా ఒక డాక్టర్లు మంచి చెప్తున్నారు, ఒక డాక్టర్లు చెడుగు చెప్తున్నారు, ఒక డాక్టర్ డబ్బుల కోసం తీసుకుంటున్నారు, ఒక డాక్టర్ ఏమో మందులు ఎక్కువ రాస్తున్నారు, ఒక డాక్టర్ ఏమో స్కానింగ్ రిపోర్ట్లు అవి. అంటే ఇక్కడ ఖర్చు కాదు. నువ్వు రేపు వచ్చే ముందు ఇంకొక 4 రోజుల ముందు అర్చన మేడం చెప్పక ముందు పోతే ఆ డాక్టర్ 10,000 ఎక్స్రేలు అవి చేసిండు, 25,000 సూది ఇవ్వాలమ్మా, ఈ నెల మందులు వాడు తగ్గలేక సూదిస్తాను. సో మీరు రెడీ అంటే మేము ఒకవేళ మీకు దొరకకపోతే మీరు ఈ సూదినే ఈ సూర్యంలో అక్కడ తీసుకొని జైన్ చేస్తాను. ఇక్కడ నుంచి కాదమ్మా ఈ వచ్చిన తిట్టిండు ఆ డాక్టర్ ఎందుకు పోయినాను, నేను సికింద్రాబాద్ చూపించిన అక్కడే ఒకరు అక్కడే మీరు తిట్టి 1 week సార్కు వర్షం చేసిండు. చేసి ఆడికి కిమ్స్ తీసుకోవద్దన్నాడు. ఆ రోజు ఎక్కడ చెయ్యాలి, నేను కిమ్స్ లేచి వస్తాను, నేను తక్కువ దాకా అన్నీ చేసి వస్తాను, ఇన్సూరెన్స్ ఉంది, నేను ఈ తిప్పలేదు, నేను దావకంగా అన్నాడు. లాస్ట్ కు అర్చన మేడం ఈతో పంపించింది. సో మొత్తానికైతే మన బంధువులు, మన మిత్రులు, మన సన్నిహితులు, మన స్నేహితులు ఏదో విధంగా మన మేలు కోరే వాళ్ళు మనకి మంచి చేస్తారు. అంటే దేవుడు ఎక్కడో లేదు, కానీ ఇట్లా చేసిన వాళ్ళకి మస్తు పుణ్యం కలుగుతుంది. చెప్పిన వాళ్ళకి అడ్రస్ చెప్పి మంచిగా చేస్తే చెప్పగానే పోయిన మంచిగా చెప్పితే అట్లా కష్టమే. అట్లా మంచిగా కాకపోతే వాళ్ళు చెప్పారు మంచిగా కాలేదు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ మౌత్ పబ్లిసిటీ, ఇప్పుడు మేము కూడా రచన మేడం లాంటి వాళ్ళకి, తర్వాత వాళ్ళ క్లయింట్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, పేరెంట్స్ కూడా చేసినాం. సో ఆ అనుభవంతోనే వాళ్ళు మీకు అనుభవం చెప్తారు. అడిగింది అమ్మ కూడా అడిగింది, నేను కూడా చెప్పినామన్న మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఇంకో 2 క్లయింట్స్ కి మేము చేస్తున్నాం. అయితే వాళ్ళు ఎంత ఫస్ట్ రోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1 year చేపించుకున్నారు ఫిజియోథెరపీ. 1 year చేపించుకున్నది, రోజులు చేపించుకున్న థెరపీకి మేము 4 సార్లు చేసినాం. మీకు ఆమె ఎంత బాగా చెప్పిందంటే ఇట్లా చెప్పేసిందంటే ఇన్ని రోజులు నా ప్రాబ్లం ఎవరికి తెలియలేదు, ఫిజియోథెరపీ రోజు చేయించుకుంటున్నారు, అసలు తెలియలేదు, మీరు ఎట్లా పసి కట్టారు అని చెప్పింది డైరెక్ట్. అంటే నేను ఒకటి నాడు చూసాను,
పాయింట్ చూసాను, పాయింట్ చూసాను వెంటనే అసలు చేతే పైకి ఎత్తకుంది. అలాంటి ఆమె 4 రోజులకి చేతులు పైకి ఎత్తి ఆనందంతో ఇప్పుడు షిరిడీకి వెళ్ళింది దర్శనం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఉంది, ఇంకా ఇప్పుడు అమెరికాకి వెళ్ళే ముందు ఆమె కూడా చేయాలి. చాలా మంది అంటే సరి అయినటువంటి వైద్యము ఉన్నప్పటికీ అంటే అండర్స్టాండింగ్ ఇక్కడ క్లయింట్స్ కి మా ఏదైతే ఒక వైద్యుడికి అక్కడ ఉన్నటువంటి అవస్థ పడుతున్నటువంటి యోగిగ్రస్తుడికి అయితే రోగిగ్రస్తుడికి మనకు సరి అయినటువంటి వాళ్ళకు మాట్లాడతలేదు. ఫస్ట్ మనసు పూర్తిగా మాట్లాడడం, తర్వాత చెక్ చేయడం, ఇవే అంతకుముందు కూడా వైద్యం ఇలాగే చికిత్స అనేటువంటిది ఏంటంటే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళది ఏముంది, అవస్థ ఎత్తుంది, అవన్నీ చూసి చెప్పాలి. అన్ని మిషన్ల మీద ఆధారపడితే ఇలా మిషన్ల మీద ఆధారపడితే అందులోనే తీసుకొస్తుంది. అదే వస్తుంది. అయితే కదా వాళ్ళు అవును అది తీసుకొస్తుంది. అయితే మిషన్ల మీద ఆధారపడకుండా తప్పకుండా మీరు కూడా సన్నిహితంగా ఒక సైకాలజిస్ట్ ఏ విధంగా అయితే అందరితో మంచిగా మాట్లాడి మనస్ఫూర్తిగా వాళ్ళని అవస్థని తెలుసుకొని వాళ్ళని ఫస్ట్ హిస్టరీ తెలుసుకొని మీరు వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే అవస్థ పడుతున్నారో అలాంటి వాళ్ళకి మాలాంటి యోగా థెరపిస్ట్లకి మంచి మంచి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అలాంటి థెరపిస్ట్ల దగ్గరికి వెళ్తే మీరు చూడండి కనీసం ఒక 14 రోజులు, మేము 14 రోజుల్లోనే మీకు రిజల్ట్ చూపిస్తాము. రిజల్ట్ చూపెట్టకపోతే మాకు కూడా సేమ్ అందరి లెక్క ఇతను కూడా నాకు అంతే చేయించాడని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక 14 రోజులు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు నమ్ముతారు, అప్పుడు మేము మనస్ఫూర్తిగా చేస్తాము. ఇంకోటి ఏంటంటే అవస్థ పడుతున్నటువంటి వ్యక్తులకి మేము తగ్గించాలన్న భావనతో మేము చేస్తున్నాం. ఈ వృత్తిలో నేను కొనసాగిస్తున్న ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఎంతో వందలాది మంది ఇలాగే నాకు తగ్గింది అని అమెరికాకి కూడా వెళ్ళాను. తర్వాత ఇక్కడ మనకు సైనస్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా మీకు ఆపరేషన్ అని, నేను ఓన్లీ జననేతి క్రియతో చేపించి సైనస్ ప్రాబ్లం ఇచ్చాను. ఇంకొక పర్సన్కి అయితే ఆమె అసలు సైనస్ ప్రాబ్లం సీరియస్ ఉంది, నేను వారం రోజుల్లో మీరు అడ్మిట్ కాకపోతే మేము చాలా నష్టపోతారని చెప్పేసరికి ఆమె నాకు 2 రోజులు టైం ఇచ్చింది. నేను 2 రోజు టైంలో పడ కూడా ఆమె సైనస్ తగ్గించాను. అంటే 2 రోజులు జననేతి క్రియ చేయించాను, కొంచెం నాస్తి క్రియ చేయించాను. ఆమె అవస్థ నుంచి ఫస్ట్ అవస్థ నుంచి తగ్గిపోయింది. అబ్బా నాకు మంచిగా అనిపిస్తుంది అంటే బస్. అయితే ఏదైతే గుడివిలు ఉందో పాజిటివిటీ ఉందో ఆ పాజిటివ్తో మంచి భావనతోని మంచి మనసులతోని ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా ఇలాంటి వాళ్ళ ఇద్దరూ ఆనందంగా వాళ్ళ జీవితంలో కొనసాగి వాళ్ళు చేసుకోగలిగారు. ఎందుకంటే మేము ఏదో చేసేసి తగ్గిపోయిందని చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా అవస్థ పడుతున్నటువంటి వ్యక్తులు కూడా కొంచెం యోగా అభ్యాసం చేయాలి, కొంచెం ప్రాణాయామం చేయాలి. నిరంతరం ప్రాణాయామం చేస్తూ ఇంకెప్పుడన్నా మా అవసరం ఎప్పుడన్నా ఉంటే మాకు తప్పకుండా నేను అయితే మన భారతదేశం మొదలుపెట్టి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి వాళ్ళ అవస్థని చూసి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళ ఆశీస్సుల్ని నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు, తర్వాత మా తల్లిదండ్రుల ద్వారా ఇచ్చినటువంటి కొంత గురు పరంపర విద్య, తర్వాత మా తాతయ్య కూడా అంటే కొంచెం నాటు వైద్యులు, తర్వాత మా అమ్మమ్మ నాటు వైద్యులు, తర్వాత మా అమ్మమ్మ సైడ్ వీళ్ళంతా బాలంతరం చేస్తారు నార్మల్ డెలివరీ. తర్వాత ఎంతో మందికి ఆకులు ఈ ఆకులు తర్వాత మూలికలు వనమూలికలు చాలా మంది క్యూర్ చేశారు. అప్పుడు ఏంటంటే పత్యం పాటించేవారు, ఇప్పుడంటే పత్యం పాటిస్తలేదు కాబట్టి చాలా అవస్థ పడుతున్నారు. అందుకోసమే పత్యం పాటించాలి. ఆయుర్వేదంలో పత్యం పాటిస్తే పనిచేస్తుంది కొన్ని మూలికలు. పత్యం పాటించాక ఇప్పుడు కొంచెం రసాయనం అంటే బాగా కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నారు. కెమికల్ గా బాగా ఏది తీసుకున్నా కెమికల్ ఉంటుంది కాబట్టి దానివల్ల అంటే ఈ కల్తీ ఫుడ్ ద్వారా మనకి ఈ శరీరానికి సరిగ్గా చేసుకోవడానికి లోపల డైజెషన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయలేదు పాపం. ఎందుకంటే మన శక్తి మనలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్తే చాలు. అందుకోసం మీకు చెప్పాను, ప్రాబ్లం ఇక్కడ ఉంటే టాబ్లెట్ ఇక్కడ వేయాల్సినటువంటి అవసరం లేదు. చిత్త వృత్తుల్ని నిరోధించాలా. మన ఫస్ట్ మనసు అంటే సైకోసోమాటిక్ డిసీజ్ ఏంటంటే పూర్తిగా మనసుకు సంబంధించినటువంటి టాబ్లెట్ మనం ఇక్కడ పని చేయాల్సినటువంటి మన టాబ్లెట్ ఇక్కడ పని చేస్తే పని చేయదు. అందుకోసమే ఎక్కడి ప్రాబ్లం అక్కడిని క్లియర్ చేసుకోవాలి. అందుకోసమే మనసులో ఉన్నటువంటి ఈ చిత్తులు గుర్తులు ఏవైతే అవస్థలు ఉంటాయో అవస్థని తగ్గించాలంటే ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉండాలి. కొంచెం వ్యాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, ప్రాణశక్తిని పెంచుకోవాలి, ఫిజికల్ ఎనర్జీ మంచిగా తినాలి, పోషకమైనటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా మనం మంచి ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయ్యి రోజు కనీసం ఏం చేయట్లేదు, మాకు అసలు ఆటి ఈటి అన్ని బంద్ చేస్తున్నాం అయినా మాకు తగ్గట్లేదు అంటే ఓన్లీ గోరించి నీళ్ళు కనిపించాలి.
మీకు కేజీలు కూడా తగ్గారు ఎన్నో తగ్గిన మళ్ళీ చూసుకోలేదు. ఎన్ని కేజీలు తగ్గారు మీరు? మొన్న అయితే 3 కేజీలు తగ్గిన ఇలా నీకు చెప్పి ఇంకా ఇప్పుడు ఇంకా ఒక కేజీ తగ్గుండొచ్చు. తగ్గొచ్చు. ఇంకా నెల రోజులు రాదు ఏ యోగా చేయలేదు. ఏం చేయలేదు, నాకు ఏం చేయబుద్ది కదా అసలు. లేచిన పనే పట్టుకుంటా నేను అంతే. అంటే ఓన్లీ మసాజ్, ఓన్లీ ఈ ఆయిల్ థెరపీ ద్వారానే తగ్గింది. 3 కేజీలు తగ్గారు. ఇది చేయాలి అది చేయాలి నాకు అస్సలే ఇంట్రెస్ట్ లేవాల పని పట్టుకోవాలంటే. పని ఎందుకంటే కర్మయోగులు మీరు అంతా పనులు చేసి పనుల్లోనే దైవత్వం మీకు. ఎంత చెప్పినా దాన్ని పోనే వచ్చేసిన 2 నిమిషాలు చేసినా మళ్ళా పని అక్కడే పోతుంది కానీ ఇది మీద ఉండదు. ఎంత నొప్పి లేవు, ఎంత జ్వరం రా, నువ్వు ఏం చేయి మొత్తం మీద లేవాలనే పని చేసుకోవాలి. అంతేగాని ఈ యోగా చేస్తా ఇటు నడుస్తా అది రాదు, అది మైండ్ లో లేదు. అయితే మంచి విషయం ఏంటంటే మనకు లైఫ్ అని గడ్డలు ఉంటాయి. అంటే మనకు ఎప్పుడైతే ఈ రక్తపు గడ్డలు బట్టి నరాలకు ఆపేస్తుంది, ఎప్పుడైతే ఆ రక్తపు గడ్డలు మనం మర్జన చేసినప్పుడు ఈ మన తైలం ఏం చేస్తుందంటే అక్కడ పూర్తి స్థాయిలో ఫ్రీ చేస్తుంది. ఫ్రీ చేసి కరిగిస్తుంది. కరిగించడం వల్ల ఏమవుతుందంటే మోషన్స్ వెళ్ళడము, తర్వాత వామిటింగ్ అవ్వడం జరుగుతుంది. వామిటింగ్ అనేది మోషన్ కానీ ఫ్రీ అయిన తర్వాత వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఆయిల్లో కూడా మనము ఆ శరీరానికి వాతం ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తున్నామంటే కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నాము, నల్ల నూనె యాడ్ చేస్తున్నాము. అప్పుడు ఏంటంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కౌని కరిగిస్తుంది. అలా కరిగించడం ద్వారా ఏమైపోతుంది, ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. వాళ్ళు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు, పెద్ద పెద్ద జిమ్లు, పెద్ద పెద్ద జుంబా, ఏరోబిక్, డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మెథడ్ తోనే మనము ఒకప్పుడు మనకు అభ్యంగ స్నానం చేసుకుంటాం చిన్నప్పుడు అందరూ చేసేవాళ్ళు, మీలాంటి పెద్దవాళ్ళు అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అభ్యంగ స్నానం కూడా చేయట్లేదు. దీనికోసం ఈ అవస్థ వారాలంటే ఖచ్చితంగా మన బాడీ మన ఆయిల్ తాగాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే తాగట్లేదు, ఫ్రీ మోషన్ కావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. అది కొంచెం సింపుల్ గా మీకు ఆమోదమే చెప్పాను. అంటే కొంతమందికి ఆమోదం పడుతుంది, కొంతమందికి పడదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో అందుకోసం ఫ్రీ మోషన్ ఇప్పుడు ఇది కూడా పనిచేస్తుంది. అంటే కొంతమంది శరీర తత్వాలు కొంతమందికి బాగా పనిచేసింది, కొంతమంది బాగా పనిచేసింది. ఒకటే వ్యక్తులు సేమ్ ఒకటే కుటుంబంలో పుట్టి ఒకటే ప్లేట్ లాగా జిన్నోలో కూడా ఒక టాబ్లెట్ పనిచేస్తుంది, ఒక టాబ్లెట్ పని ఒక చెట్టు మూలికం పనిచేస్తుంది, ఒకరికి పనిచేయదు. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ తత్వాలు వేరు వేరు అవుతాయి. మన శరీరం ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. వాత, పిత, కఫ ఈ 3 ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. అందుకోసం ఆ సమయం కూడా చేంజెస్ అవుతుంది. సో అలాంటి సందర్భాలలో మనం తప్పకుండా మీరు ఆశ్రయించినందుకు మా వంతు మేమైతే 100% మా ఎఫెక్ట్ అయితే 100% మేము ఇస్తాము. ఇంకా పూర్తిగా నయమై మీరు ఇంకా మంచిగా అయి వందలాది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా ఇలా అంటే చూసారు కదా ఫ్రెండ్స్, అంటే చెప్తారు ఇక మేము చూసారు కదా. నేనేమైతే ఎటువంటి ప్రచారం చేయలేదు బయట. ఒకటి ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. ఒక్కరిని తగ్గిస్తే ఇంకొకరు చెప్తారు, వాళ్ళ బంధువులు చెప్తారు, వాళ్ళ మిత్రులు చెప్తారు. అంతే. సో ఏదైనా మనకు మంచి మాట మౌత్ పబ్లిసిటీ ద్వారానే అనేక మంది వచ్చి నయమవుతున్నారు. ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ లో యోగా టీచర్స్ ని తయారు చేయడం జరుగుతుంది, అదేవిధంగా థెరపిస్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే అవస్థ పడుతున్నటువంటి వ్యక్తులకు మా హెల్త్ మేము 100% ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళని నయం చేయడానికే మేము ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.